సరే చైనా అంటే గతంలో ఒకసారి మనం టెక్నాలజీ అంటే మనం జర్మనీ సైడు, అమెరికా సైడు, రష్యా సైడు అటు ఉంటుండే. అంటే వాళ్ళు బాగా పరిశోధనలు చేసి చాలా కొత్త కొత్త పరికరాలు కనుక్కునేట్టుంటూనే గతంలో. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ చైనా ఆక్రమిస్తుంది. అంటే చైనాలో సరే అది గవర్నమెంట్ ఎటువంటిది, అది దొంగదా ఇది చేస్తే కొన్ని విషయాల్లో మాత్రం చైనా టెక్నాలజీ పరంగా మాత్రం ప్రపంచ దేశాలకు సవాల్ అయితే విసురుతుంది. మరి మనం చూసినాం ఇంతకుముందు మనకు డ్రోన్స్ అనేవి చాలా అంటే ఇక్కడ మనం ఎక్కడ పోయినా డ్రోన్స్ అనేవి చాలా మనం యుద్ధ రంగంలో మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం చూసినా కానీ మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం చూసినా ఇప్పుడు ఎప్పటి నుంచో జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసినా డ్రోన్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో ఇరు దేశాల సైనికులు పోయి ముఖాముఖి ఫైట్ చేస్తుండే తుపాకీతో నూలుస్తుంది. ఇప్పుడు అవన్నీ అవసరం లేవు. డ్రోన్స్ ఇక క్షిపణులు కూడా అంటే ఏవైతే మిసైల్స్ ఉన్నాయో మిసైల్స్ని కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాయి. ఎందుకంటే మిసైల్ తయారీ కోసం అయ్యేటువంటి ఖర్చు ఎక్కువ, అదే డ్రోన్ తయారీ కోసం అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువ. ఈ తక్కువ ఖర్చుతోటి పెద్ద పెద్ద టార్గెట్స్ని వాళ్ళు హిట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు కొన్ని లక్షలలో ఖర్చు పెట్టి కొన్ని వందల కోట్ల విలువైనటువంటి పరికరాలను కూడా ఈ డ్రోన్స్ పోయి నాశనం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే భవిష్యత్తు యుద్ధరంగం మొత్తం మారిపోతుంది. ఈ డ్రోన్స్ కావచ్చు, ఇక శాటిలైట్ వార్స్ కావచ్చు, మనం చాలా చూడబోతున్నాం. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి 10-20 ఇయర్స్లో ఈ యుద్ధరంగం మారిపోతుంది. అసలు ఈ ప్రపంచమే టెక్నాలజీ పరంగా చాలా కీలకమైనటువంటి పురోగతి అంటే చాలా వస్తాయి. ఇంకా మార్పులు అనేవి ఇప్పుడు వచ్చేటువంటి 10-20 ఇయర్స్లో చాలా ఫాస్ట్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సరే మరి అది పక్కన పెడితే ఇక్కడ చైనాలో ఒక చిన్న డ్రోన్ తయారు చేశారు. అంటే చూడొచ్చు ఇక చిన్న ఈగలాగా దోమలాగా ఉంది. అంటే ఇప్పుడు ఆ దోమ అంటే అది నిజంగా దోమనా లేకుంటే డ్రోనా తెలియనటువంటి పరిస్థితిలో అది ఎగురుకుంటూ వస్తుంది. మనం చాలా చూసినాం గతంలో కొన్ని సినిమాలలో కూడా చూపించారు. ఏదో చిన్న రోబోటిక్ ఒక చిన్న ఈగ వచ్చి అంతా పరిశీలించి అది బయటికి పంపిస్తుంటుంది. ఇంకేదో సినిమాలో చూసినాం ఒక చిన్న పక్షి ఎగురుకుంటూ వస్తుంది. అది నిజానికి పక్షి కాదు, అది కూడా డ్రోను. అంటే దాంట్లో ఒక కెమెరాస్ ఉంటాయి, అవంతా కెమెరాలో క్యాప్చర్ చేసి అటు పంపిస్తుంటాయి. చాలా చూసినాం ఇటువంటివి. మరి నిజంగా దోమ సైజులో 0.6 సెంటీమీటర్స్తో ఉన్నటువంటి చిన్న కీటకం సైజులో దీన్ని రెడీ చేసిందట చైనా వాళ్ళు. మరి ఇది చాలా విప్లవాత్మకం అని చెప్పొచ్చు. అసలు ఇది చూడొచ్చు. అసలు మనం గమనించాం. అంటే మన చిన్న రూమ్లో కూడా ఏదో దోమ ఎగురుతుందేమో అనుకుంటాం, కానీ అది దోమ కాదు. ఇటువంటి టెక్నాలజీలు ఇంకా చాలా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరి నిజంగా సంచలనం అని అయితే చెప్పొచ్చు. మరి చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ దీన్ని అయితే డెవలప్ చేసిందంటే ఇది ఆల్రెడీ CCT అంటే చైనా ఒక అధికారిక ఛానల్లో కూడా దీన్ని అయితే చూపించారంట. ఇది దోమలా ఉంటుందంట. ఇక్కడ ఒక దోమ ఉంది, ఇక్కడ మనకి ఎగురుతుంది చూడొచ్చు. ఆ చిన్నది అంటే ఆ చిన్న సైజు అది డ్రోన్ అవుతుంది. ఆ డ్రోన్ తోటి వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేసి మరి సైనిక రహస్యాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, శత్రు దేశంలోకి పంపించి అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఈజీగా తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నెక్స్ట్ రక్షణ వ్యవహారాల్లో చాలా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇటువంటివి వచ్చిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సరే మన దేశంలో కూడా ఇటువంటి పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. మన డిఫెన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. మనం చూసినాం మన డ్రోన్స్ చాలా అద్భుతంగా పనిచేసినాయి. మన యాంటీ మిసైల్ సిస్టమ్స్ చాలా అద్భుతంగా పనిచేసినాయి. అవన్నీ కూడా మన దగ్గర తయారు చేసినవి. మన దగ్గర కూడా చాలా వేగంగా అయితే ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. సరే ప్రస్తుతానికి అయితే చైనా వాళ్ళు అయితే ఇది చేసిరట. ఇది రాడార్లు ఏం గుర్తిస్తుంది, ఈ చిన్నది రాడార్లు గుర్తించేటువంటి పరిస్థితి ఉండదు. దోమన ఈగన కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఇవి చాలా సంచలనం అయితే సృష్టించే అవకాశం ఉంది. దాంతోపాటు సంఘ వ్యతిరేక శక్తుల చేతికి వెళ్తే అక్కడ చాలా దుష్పరిణామాలు కూడా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది.